వద్దన్న పనిచేస్తే. అమరావతి నగరానికి సమీపంలో వైకుంఠపురం అనే గ్రామంలో రత్నాచారి అనే పండితుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు అభ్యసించినవాడు. అతని వద్ద శివానందుడు అనేవాడు పనిచేసేవాడు. శివానందుడు రత్నాచారికి సంబంధించిన పనులన్నీ చేసేవాడు. ఇంటిని ప్రతిరోజు దుమ్ము దులిపి పరిశుభ్రంగా ఉంచేవాడు. ప్రతిరోజు పూల కుండీలలో పూలను మార్చి ఇంటిని పూలతో అలంకరిస్తూ ఇంటిలో సువాసనలు వెదజల్లినట్లు చేసేవాడు. వంటిలను శుభ్రంగా ఉంచేవాడు. ఇల్లు అందంగా ఉండేలా సర్దేవాడు. రత్నాచారికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా కోపగించుకునేవాడు. ఒకరోజు భోజనశాలలోని టేబుల్ను చక్కగా పరిశుభ్రంగా ఉండేటట్లు చేశాడు శివానందుడు. తర్వాత హాల్లోని సోఫాలను దులిపి వాటిపై తలగడలనన్నీ అమర్చి గది నిండా మంచి వాసన వచ్చినట్లు పూల అత్తరులన్నీ చల్లి ఇంటిని అందంగా ఉండేలా చేస్తున్నాడు. అదే సమయంలో ఇంటి తలుపుని ఎవరో తట్టారు. శివానందుడు తలుపు తీసి చూశాడు. జమీందారి గారి కూతురు మాలిని, ఆమె స్నేహితులు వచ్చారు. వాళ్లను సోఫాలో కూర్చోమని శివానందుడు రత్నాచారికి ఈ విషయం చెప్పాడు. రత్నాచారి వచ్చి వాళ్ళ యోగక్షేమాలన్నీ కనుక్కున్నాడు. అది టీ సమయం. అతిథులకు టీ ఇవ్వాలి అనుకుంటూ శివానందుడు టీ కలుపుదామని చూస్తే పాలు లేవు ఇంట్లో. టీ పొడి కూడా లేదు. తినడానికి బిస్కెట్లు కూడా లేవు కనీసం. ఏం చేయాలో అర్థం కాక అలాగే వంటింట్లోనే తచ్చాడుతూ తిరుగుతున్నాడు శివానందుడు. రత్నాచారి వంటింట్లోకి వచ్చి విషయం ఏంటో కనుక్కున్నాడు. తర్వాత శివానందుడితో, శివానంద, నీవు బల్లపై ఖాళీ ప్లేట్లు ఖాళీ గిన్నెలు ఉంచు, అలాగే టీపాట్లో వేడి వేడి నీరు పోసి ఉంచు అని చెప్పి వెళ్ళిపోయాడు. శివానందునికి అర్థం కాలేదు. అయినా యజమాని చెప్పాడు కాబట్టి ఆ పని అంతా చేశాడు. రత్నాచారి తన కోటును ధరించాడు. మాలినిని, ఆమె స్నేహితురాళ్లను బల్ల వద్దకు టీకి ఆహ్వానించాడు. వాళ్ళందరూ వచ్చి కుర్చీలపై కూర్చున్నారు. వారి ఎదురుగా ఖాళీ పల్లెలన్నీ ఉన్నాయి. అర్థం కాక అక్కడ ఉన్న పాత్రలపై మూతలను తీసి చూశారు వాళ్ళు. ఆశ్చర్యం, అవి కూడా ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళంతా అయోమయంగా రత్నాచారి వైపు చూశారు. రత్నాచారి శివానందుని వంటింటిలోకి వెళ్ళిపోమన్నాడు. కానీ శివానందునికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంది. కానీ ఏం చేస్తాడు? యజమాని ఆజ్ఞ పాటించాలి కదా. అందుకని వంటింట్లోకి వెళ్ళి తలుపు సందులోంచి ఏం జరుగుతుందో గమనించసాగాడు. రత్నాచారి మాలినితో, రాణి, నీకేం కావాలి అని అడిగాడు. ఆమె రొట్టెలు మంచి వెన్న కావాలని అడిగింది. ఆమె స్నేహితురాలు కూడా, నాకు కూడా రొట్టె మంచి జామ్ కావాలి అన్నది. మరొక స్నేహితురాలు, నాకు గారెలు దానిలో కొబ్బరి పచ్చడి కావాలి అని చెప్పింది. మరొక స్నేహితురాలు, వేడివేడి బజ్జీలు కావాలి నాకు అని అడిగింది. రత్నాచారి వెంటనే, రొట్టెలు, వెన్న, జామ్, గారెలు, బజ్జీలు, కొబ్బరి పచ్చడి, రండి, వెంటనే రావాలి అన్నాడు. ఆశ్చర్యంగా ఒక పాత్ర నిండా గారెలు, ఒకదానిలో ఘుమఘుమలాడే వెన్న, మరొక దానిలో యాపిల్ పండ్లతో చేసిన జామ్, ఒక పళ్ళెం నిండా రొట్టెలు, మరొక పాత్రలో కొబ్బరి పచ్చడి ప్రత్యక్షమయ్యాయి. మీకు కావలసినవి కావలసినంత తినండి అంటూ వాళ్లకు వాటిని వడ్డించాడు రత్నాచారి. వాళ్ళంతా వాటిని తింటూ వాటి రుచిని తెగమెచ్చుకున్నారు. తర్వాత అందరికీ టీ పాట్ నుండి టీ కప్పులలోనికి వంచాడు. శివానందుడు ఇవన్నీ చూస్తూ, ఇప్పుడు టీ ఇస్తున్నారు కదా, టీపాట్లో వేడి నీళ్ళు వస్తాయి అనుకున్నాడు. కానీ టీపాట్లోంచి వేడివేడి టీ వచ్చింది. అందరూ ఆ టీ తాగారు. తరువాత రత్నాచారి శివానందుడిని పిలిచి, శివానంద, మేము మంగళగిరి నరసింహస్వామిని దర్శించుకోవటానికి వెళ్తున్నాము. అక్కడి నుండి వాళ్ళనందరినీ అమరావతికి పంపి నేను ఇంటికి వచ్చేస్తాను. నువ్వు ఇంటిని శుభ్రంగా ఉంచు అని చెప్పాడు. శివానందుడు అలాగే అని చెప్పాడు. తర్వాత రత్నాచారి శివానందునికి తను వేసుకున్న కోటు ఇచ్చి, దీనిని నా రూంలో భద్రపరచు. అది మహిమగల కోటు. ఇది వేసుకుని నీవేమైనా మాయలు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే మాత్రం ఇబ్బందులలో పడిపోతావు. కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మాలినిని, ఆమె స్నేహితురాలను తీసుకొని మంగళగిరి వెళ్ళాడు. శివానందుడు టేబుల్ పైన ఉన్న పదార్థాలను అన్నిటినీ రుచి చూశాడు. అవి అత్యద్భుతంగా ఉన్నాయి. టీ కూడా చాలా బాగుంది. తాను కూడా తన మిత్రులకు ఇటువంటి విందు ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటూ టేబుల్ని పరిశుభ్రం చేశాడు. శివానందుడు తన మిత్రులైన గణపతి, నందు, లంబు, జంబులను రేపు సాయంత్రం మా ఇంటికి విందుకు రండి అని కబురు చేశాడు. వాళ్ళందరూ సమయానికి వచ్చారు. శివానందుడు వాళ్ళను టేబుల్ దగ్గర కూర్చోమన్నాడు. వంటింటిలో పొయ్యి మీద గిన్నెతో నీరు పెట్టాడు. పొయ్యిని వెలిగించి తన మిత్రుల వద్దకు వచ్చాడు. వాళ్ళు, ఏమేం పదార్థాలు తయారు చేశావు అని అడిగారు శివానందుడిని.
మీకేది కావాలంటే అదే వడ్డిస్తా అని వంటింటిలోకి వెళ్ళాడు శివానందుడు. గణపతి బల్లపై ఉన్న పాత్ర మూతం తీసి పాత్రలోకి చూశాడు. అది ఖాళీగా ఉంది. దాని పక్కనే ఉన్న మరొక పాత్రను చూస్తే అది కూడా ఖాళీగానే ఉంది. అసలు బల్లపై ఉన్న ఏ పాత్రలలోనూ ఏ పదార్థమూ లేదని వారు గమనించారు. శివానందుడు టీపాట్లోని వేడివేడి నీరు తీసుకొని వచ్చాడు. జంబు శివానందునితో, శివానంద, మమ్మల్ని విందుకు పిలిచి ఖాళీ గిన్నెలు మా ముందు పెట్టావు, ఇదేం పనిరా అన్నాడు. శివానందుడు, ఓహో గిన్నెలను చూశారా, సరే అసలు సంగతి చెబుతాను వినండి. నేనిచ్చే విందు సాధారణ విందు కాదు, మీరే చూస్తారుగా, ఒక్క నిమిషం ఆగండి అంటూ రత్నాచారి గదిలోకి వెళ్ళి అతడు వేసుకునే కోటును శివానందుడు వేసుకున్నాడు. తన మిత్రుల వద్దకు వచ్చి, ఇప్పుడు చెప్పండి మీకేం కావాలో అని అడిగాడు ఉత్సాహంగా. గణపతి, నాకు లడ్లు కావాలి అన్నాడు. నందు ఏమో నాకు జాంగ్రీలు కావాలి అన్నాడు. జంబు, నాకు రసగుల్లాలు కావాలి అన్నాడు. వెంటనే శివానందుడు చప్పట్లు కొట్టి, లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలు రావాలి అన్నాడు. పాత్రలన్నీ ఖాళీగానే ఉన్నాయి. శివానందుడు మళ్ళీ గట్టిగా అరిచాడు, లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలు రావాలి, ఈ పాత్రలు నిండాలి అని. కానీ ఏ పాత్ర నిండలేదు, ఏదీ రాలేదు. శివానందునికి ముచ్చెమటలు పోస్తున్నాయి. తన స్నేహితుల ముందు అవమానింపబడుతున్నానే అని బాధపడ్డాడు. గణపతి అననే అనేశాడు, ఏరా, ప్రత్యేక విందు అంటే ఇదేనా? ఖాళీ పాత్రల్లో మనకు కావలసిన ఊహించుకొని తిన్నట్లుగా భావించటమేనా అన్నాడు. శివానందుడు ఏడుపుతో కూడిన గొంతుతో, లడ్లు వెంటనే రా, జాంగ్రీలు పాత్రలు నింపు, రసగుల్లాలు పరుగు పరుగున రండి అంటూ బల్లను కొట్టాడు. ఆశ్చర్యం, పాత్రలన్నీ లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలతో నిండిపోయాయి. అందరూ వాటిని చూస్తూ లొట్టలు వేశారు. అప్పుడు శివానందుడు, చూసారా, మీకు కావలసినవన్నీ తినండి, సంతోషించండి అన్నాడు. శివానందునికి ఆనందంగానూ గర్వంగానూ కూడా ఉంది. తాను మొదటిసారి మ్యాజిక్ చేశాడు. తన యజమానిలాగానే తాను కూడా మంచి పార్టీ ఇచ్చాడు. శివానందుని మిత్రులు వారికి నచ్చినవి తింటూ, శివానంద, నీకీ మహిమ ఎలా వచ్చిందిరా అని అడిగారు. శివానందుడు, ఇదేం మాయరా, ఇంకా గొప్ప పనులు చేయగలను. అప్పుడప్పుడు మా యజమానికి నేనే మంత్రరహస్యాలు చెబుతుంటాను తెలుసా అంటూ కప్పులలోకి టీపాట్ను వంచాడు. వేడివేడి టీతో కప్పులన్నీ నిండాయి. శివానందుడు టీ తాగి ఖాళీ కప్పు టేబుల్పై ఉంచాడు. గణపతేమో అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించాడు. ఒరేయ్ శివానంద, ఈ పాత్రలు చూసావా, ఎన్ని తిన్నా ఇవి ఖాళీ కావటం లేదురా. పైగా లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలతో టేబుల్ కూడా నిండుతున్నది అన్నాడు. అందరూ ఈ విషయాన్ని గుర్తించి ఆందోళన పడ్డారు. శివానందుడికి లోపల లోపల బెరుకుగా ఉన్నా పైకి మాత్రం డాంబికంగా, మరేం పర్వాలేదు, వీటినన్నింటినీ దాచి రేపు మరికొందరికి విందు ఇద్దామనుకుంటున్నాను అన్నాడు. కానీ జంబు శివానందుడితో ఇలా అన్నాడు, ఒరే శివానంద, ఊరు మొత్తం పిలిచినా ఈ పదార్థాలు సరిపోతాయిరా. ముందు నీ మంత్రశక్తితో వీటిని ఆపేయి. చూసావా ఎలా పెరిగిపోతున్నాయో? ఇవి ఇలా పెరుగుతుంటే ఈ గది వీటితోనే నిండిపోతుంది అన్నాడు. దానితో శివానందునికి కూడా భయం వేసింది. వీటిని ఆపటం తనకు తెలియదు. ఏం చేయాలో తెలియక, సరే వీటి సంగతి నేను చూసుకుంటాను, ముందు వేడివేడిగా టీ తాగండి అని వాళ్ళకందరికీ కప్పులు అందించాడు. వాళ్ళందరూ టీ తాగుతుండగా జంబు పెద్దగా అరిచాడు, ఒరేయ్ అటు చూడరా, టీపాట్ నుండి టీ బయటకు వచ్చేస్తోంది అని. అందరూ ఆ టీపాట్ వంక చూశారు. టీపాట్ నుండి టీ పొంగి వచ్చేస్తుంది. టీతో టేబులు, నేల అన్నీ తడిసిపోతున్నాయి. శివానందుడు టీపాట్ను తీసుకుని వెళ్ళి వంటింటిలో పెట్టి వచ్చాడు. కానీ టీపాట్ గాలిలో ఎగురుతూ మళ్ళీ టేబుల్ దగ్గరికే వచ్చింది. అది గాలిలో నుండి టీని వంపుతున్నది. టీతో ఫ్లవర్ వాజులు, అక్కడ ఉన్న పాత్రలు, కప్పులు అన్నీ నిండిపోయాయి. శివానందుడు ఎగిరి దాన్ని పట్టుకోబోయాడు. అది అందలేదు. పైగా అతని కోటుపై టీ పోసేసింది. శివానందుడు కోటుపై మరకను చూసి యజమాని తనను తిడతాడేమో అని భయపడ్డాడు. శివానందుని మిత్రులు కూడా భయంతో తర్వాత వస్తామని చెప్పి గబగబా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత శివానందుడు కోటును తీసి శుభ్రంగా కోటును సబ్బుతో రుద్ది మరకను పోగొట్టి దానిని యజమాని గదిలో కుర్చీపై ఆరబెట్టినట్లు వేశాడు. అంతలో గణపతి, జంబు, నందులు శివానందుని బయటకు రమ్మని అరిచారు. శివానందుడు గబగబా బయటికి వచ్చి చూశాడు. అక్కడ చూస్తే టీ కాలువలు కట్టి ప్రవహిస్తోంది. లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలు దానిలో కలిసిపోయి నానా భీభత్సంగా ఉంది అక్కడ వాతావరణం. అంతలో రత్నాచారి అక్కడికి వచ్చాడు.
యజమానిని చూసి శివానందునికి సంతోషించాలో ఏడవాలో అర్థం కావటం లేదు. రత్నాచారికి పరిస్థితి అంతా అర్థమైంది. వెంటనే మసజసతగా ఆగిపో అన్నాడు. ఆశ్చర్యంగా టీ మిఠాయిలు రావటం ఆగిపోయాయి. శివానందుడు గుండె మీద చేయి వేసుకొని హమ్మయ్య అనుకున్నాడు. రత్నాచారి శివానందుని తిట్టాడు. శివానందుడు ఏడ్చి క్షమించమని అడిగాడు. రత్నాచారి శాంతించాడు. సరే, నిన్ను పనిలో ఉంచుకుంటాను. చేయవద్దన్న పనిని చేస్తే వచ్చే ఫలితం చూసావుగా, ఇక నుంచైనా బుద్ధిగా చెప్పిన పనిని చేస్తావా అన్నాడు. శివానందుడు అలాగేనంటూ తల ఊపాడు. ఇల్లంతా టీతో పంచదార రసంతో లడ్లు జాంగిరీలతో ఖరాబుగా ఉంది. ముందు ఇంటిని శుభ్రం చేయాలి అన్నాడు రత్నాచారి శివానందుడితో. మీరు తలుచుకుంటే నిమిషంలో శుభ్రపడుతుంది అన్నాడు శివానందుడు ఉత్సాహంగా. ఎలా అని అడిగాడు రత్నాచారి. మీరు మంత్రం చదివారంటే అన్నాడు శివానందుడు. శివానందుని వాక్యం పూర్తి కాకుండానే, శివానంద, ప్రతి పనికి మంత్రశక్తిని ఉపయోగించరాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. దానికంటే మానవ శక్తి గొప్పది. ఇంటిని శుభ్రపరచడంలో నువ్వు గొప్ప నేర్పరివి. అందుకని నువ్వే ఇంటిని శుభ్రపరచు అని వెళ్ళిపోయాడు. శివానందుడు 4 రోజులు కష్టపడి ఇంటిని శుభ్రపరిచి మరలా దాన్ని అందంగా తీర్చిదిద్దాడు. వద్దన్న పని చేసినందుకు శివానందుడు పాపం చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకనే పెద్దలు అనుభవంతో చెప్పిన మాటలు వినాలి. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.